slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. ప్రతి నియోజకవర్గంలోనూ ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి. అలాంటిది కార్యక్రమం ద్వారా అధికారులు, ఆఫీసర్స్, దానికి సంబంధించిన అందరూ, ముఖ్యంగా కలెక్టర్ గారు మన గ్రామానికి, మన మధ్యలో ఇక్కడికి వచ్చి మన సమస్యలు విని నేరుగా ఇక్కడ తక్షణమే తీర్చగలిగేవి ఇక్కడే సాల్వ్ చేసి, లేదా కొంత సమయం బట్టి ఇమీడియట్ గా దానికి సంబంధిత చర్యలు తీసుకొని చేపట్టడం అనేది, అండ్ ప్లస్ ఇవాళ మన గ్రామంలో ఇక్కడే ఉండటం చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఇది ఏంటంటే ఒక మంచి పరిపాలనకు ఉదాహరణ. అండ్ మేము గమనిస్తున్నాము, మన కలెక్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి ఇదేదో పొగట్టానికి ఏదో చెప్పట్లేదు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా, చాలా ప్రాపర్ గా, ఫాస్ట్ గా వెళ్ళడం నేను ప్రత్యేకంగా చూశాను. ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామానికి డెవలప్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి చాలా మంచి కార్యక్రమాలు కూడా చేయటము. ఒక గ్రామం డెవలప్మెంట్, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కాకుండా నూతనంగా ఇప్పుడు స్కూల్ పిల్లలకి హ్యాపీ సండే అని వాటర్ ప్యూరిఫికేషన్, వాటర్ హైజీన్ గురించి కానీ, ఇప్పుడు ఇట్లా పల్లె నిద్ర, నూతనంగా కార్యక్రమాలు ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి ఎంతో కొంత మనం డిఫరెన్స్ తీసుకురాగలగాలి. మనం వాళ్ళ సమస్యలు విని అది వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక సమస్య తీర్చినా అది ఆ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది అని ఆలోచన చేయటం, ఇట్లా మంచి కార్యక్రమాలు చేస్తున్న కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అండ్ పోతవరం గ్రామానికి డ్రైనేజ్ సమస్య ఉంది. అట్లాగే పోతవరం నుండి మోటిపల్లికి మాకు రోడ్, బీటీ స్టాండర్డ్స్ లేని రోడ్డు, మట్టి రోడ్డు ఉంది. సో దానివల్ల చాలా ఇబ్బందిగా పడుతున్నారు, కనెక్టివిటీ లేదు. ఇంకా ఇవాళ మన మండలంలో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా సంబంధిత ప్రతి ఆఫీసర్ విజిట్ చేసి అక్కడ ఇష్యూస్ అన్ని తీసుకొని వచ్చాము. ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగితే అన్ని చేసుకొని, ఏంటంటే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన చూస్తున్నాము. మాట ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం కదా, సూపర్ 6 ఇచ్చేసాం కదా అన్నట్టు కాకుండా, చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎట్లా ఉంటుందంటే రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాలి. మన రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, దేశ అభివృద్ధి చెందాలన్నా ముందు గ్రామ స్థాయిలో డెవలప్మెంట్ అనేది ఉండాలి, స్కూల్స్ బాగుపడాలి, రోడ్లు ఉండాలి. ఇట్లా ఆలోచన చేసే నాయకులు ఉండటం మన అదృష్టం. అలాంటి వారి కింద ఇప్పుడు సీఎం గారైనా, డిప్యూటీ సీఎం గారైనా, మన యువ నాయకుల్లో నారా లోకేష్ గారని ఎప్పుడూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అలాంటి వారి కింద పనిచేయడం నాకు చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడూ కష్టపడుతున్నాను. సమస్యని నోట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఏదైనా ఇమీడియట్ గా చేయవలసిందంటే అధికారులు ఎక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆలోచిస్తాము. లేదు అన్న దానికి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మేము నోట్ చేసుకుని దాన్ని పరిష్కరిస్తాం. సో చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమానికి మనందరం ఇక్కడ ఈ నియోజకవర్గంలో, ఈ గ్రామంలో మొట్టమొదటిసారి ప్రకాశం జిల్లాలో శ్రీకారం చుట్టడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా మరి ఇన్ఛార్జ్ కొద్దిపాటి లక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఆఫీసర్తో పాటు వారు కూడా ఇదంతా ఉండి అరేంజ్ చేసినట్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ఆ సమస్యలు ఉన్నా కానీ ఎవరైనా మాట్లాడారు. ఇదంతా కూడా మీరు నాకు నిద్ర వస్తుంది వెళ్ళిపోవడంతో ఉంటే తప్ప, సో ఇక్కడ నేను అందరికీ కూడా కూర్చుంటాను. నాకు ఈ టైంలో నా అవదేశాలని ఏం లేదు కాబట్టి మీరు ఫ్రీగా మాట్లాడండి, ఏం చేస్తారో చెప్పండి. మీ జీతం మంచి చదువుతాను.